యాసిడ్ కావాలని మిల్క్ షాప్కి వెళ్ళి అడిగితే ఇదేమి కిరాణా కొట్టు కాదమ్మా అడిగినప్పుడు ఇవ్వడానికి కొన్ని పర్మిషన్స్ కావాలి, అది ఇస్తే కానీ ఇవ్వమని చెప్పారు. వెంటనే తను కాలేజీకి వెళ్ళి ఫేక్ పర్మిషన్ లెటర్ క్రియేట్ చేసింది. అందులో నాకు 300 ml యాసిడ్ కావాలి ప్రాక్టికల్స్ కోసం అని లెటర్ క్రియేట్ చేసి ఆ మెడికల్ షాప్కి వెళ్ళి చూపిస్తే, ఇది కూడా సరిపోదు, నువ్వు ఒక స్టూడెంట్వి, నీ పైన ఉన్న ప్రొఫెసర్ చెప్తే తప్ప మేము ఇవ్వమంటే అప్పుడు ఇషితాకి ఇషాంత్ శర్మ అనే తన ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడు. కాలేజ్ నుంచి మెడికల్ షాప్కి కాల్ చేసి నేను ప్రొఫెసర్ని మాట్లాడుతున్నాను, నేను పర్మిషన్ ఇచ్చాను, మీరు అమ్మాయికి యాసిడ్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత ఆ మెడికల్ షాప్ వాళ్ళు ఇషితాకి యాసిడ్ ఇస్తారు. ఆ యాసిడ్ తీసుకున్న వెంటనే ఇషిత శ్రద్ధ ఇంటికి వెళ్తుంది. ఇంటికి వెళ్ళి బయట నిలబడి శ్రద్ధ కాల్ చేస్తుంది. శ్రద్ధ, నేను బయటే ఉన్నాను, నువ్వు రేపు ఎలాగో జాబ్ కోసం అని వెస్ట్ బెంగాల్ వెళ్ళిపోతున్నావు కదా, చివరిసారిగా మనం ఒకసారి కలుద్దామంటే శ్రద్ధ అది నమ్మి బయటకు వస్తుంది. తనతో పాటు వాళ్ళ మమ్మీ కూడా బయటకు వస్తుంది. కానీ ఆవిడ గేట్ దగ్గర నిలబడి చూస్తూ ఉంటుంది. వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈలోపు ఇషిత తన వెనక దాచిపెట్టుకున్న యాసిడ్ బాటిల్ తీసి శ్రద్ధ ఫేస్ మీద కొడుతుంది. అది చూసిన వెంటనే శ్రద్ధ వాళ్ళ మమ్మీ పరిగెత్తుకుంటూ వస్తుంది. అది యాసిడ్ అని తెలిసిన తర్వాత కూడా ఆ యాసిడ్ క్లీన్ చేయాలని శ్రద్ధ ఫేస్ మీద తుడుస్తుంటే వాళ్ళ మమ్మీ కూడా కొంచెం చిన్న చిన్న ఇంజురీస్ అవుతాయి, తల్లి ప్రేమ కదా. సో అది చూసిన ఇషిత పరిగెత్తుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీకి చెప్తుంది, నేను ఇలా శ్రద్ధ మీద యాసిడ్ పోసానంటే వాళ్ళ మమ్మీ ఆ యాసిడ్ బాటిల్ పడేసి ఇషితాన్ని దాచిపెడుతుంది. ఆవిడ కూడా తల్లి ప్రేమ కదా. సో కొంత టైంకి పోలీసులకు విషయం తెలుస్తుంది. ఇషిత ఇంటికి వెళ్తారు, ఇషితాన్ని పట్టుకుంటారు, తీసుకొచ్చి కస్టడీలో పెడతారు. కస్టడీలో పెట్టిన తర్వాత ఇషిత పోలీసుని 2 క్వశ్చన్లు అడుగుతుంది. శ్రద్ధ చనిపోయిందా లేదా, ఒకవేళ శ్రద్ధ చనిపోతే నన్ను ఊరేస్తారా?